బుధవారం బీజేపీ నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గ విజయ సంకల్ప మహాసమ్మేళనం అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కర్ణాటక రాష్ట్రం బెల్లాం ఎమ్మెల్యే, రాష్ట్ర పార్లమెంట్ ఎన్నికల ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్, నిర్మల్ నియోజకవర్గ ఎమ్మెల్యే, అసెంబ్లీ ఫ్లోర్ లీడర్, బీజేపీ శాసనసభ పక్ష నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడారు. ప్రధాని మోడీ ప్రజా సంక్షేమ పథకాలను చూసి దేశ ప్రజలు మరోసారి మోడీ ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నారని, ముచ్చటగా మూడవసారి దేశం బీజేపీ ప్రభుత్వం రావడం ఖాయమన్నారు. దేశంలో మోడీ గాలి వీస్తుందని, మోడీ సురామికి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కొట్టుకుపోవడం ఖాయమని తెలిపారు. ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని అగ్రగామిగా నిలిచిన గొప్ప నాయకుడు మోడీ అని, మూడవసారి మోడీ ప్రధాని చేసేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. నల్గొండలో నల్గొండ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి చానపూడి సైదిరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో నల్గొండ పార్లమెంట్ ఎన్నికల ఇన్ఛార్జ్ చింతల రామచంద్రారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి మాధుగుని శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నూకల నరసింహారెడ్డి, వీరెల్లి చంద్రశేఖర్, జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగవర్షిత్ రెడ్డి, శ్రీదేవిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రతినిధుల బృందానికి స్వాగతం, సుస్వాగతం. బూత్ ఒక కోఆర్డినేటర్ పెట్టుకొని ప్రతి బూత్ లో ఉన్నటువంటి ఓట్లక 370 అధిగమించి మనం సీట్లు సాధించాలనే ఉద్దేశంతో, ఓట్లు సాధించాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రతినిధుల బృందం ఈ యొక్క కార్యక్రమంలో మన 370 ఓట్లు సాధించాలంటే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ఆ యొక్క లాభాల గురించి మనకు వివరించవలసిందిగా కోరుతున్నాం. దయచేసి ఒక సంకల్పం తీసుకుని కూర్చున్న మనందరం కూడా మంది లబ్ధి పొంది ఉన్నారు. నేను ఆ మధ్య ఒక కలపుతుల ఒక మీటింగ్ పోతే మండల అధ్యక్షులు ఒక బూతులకు పంచాలి, బూతులకు కూడా పంచాము. సమానమైనటువంటి ప్రభుత్వాన్ని ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తానని తెలియజేస్తా ఉన్నాను. ఈ ప్రభుత్వం ఒకే ఒక ఇంటెన్షన్ తోటి, మోటివ్ తోటి ఈరోజు ఈ రాష్ట్రంలో గద్దెనెక్కింది. ఏదో ఒక రకంగా రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి కావాలని చెప్పి నోటికి వచ్చినటువంటి అబద్ధాలు, నోటికి వచ్చినటువంటి హామీలు ఇచ్చి ఈరోజు గద్దెనెక్కిన తర్వాత ఈరోజు చేతులు ఎత్తేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ రోజున చాలా తెలివిగా మీరు ఆలోచన చేస్తే, మీరు ఫార్మర్ డిక్లరేషన్, రైతు డిక్లరేషన్ ఆ రోజు వరంగల్లో చేసినప్పుడు రాహుల్ గాంధీ నోటితో చేయించాడు. అదే మాదిరి చేవెళ్ళ డిక్లరేషన్ ఆ రోజు ప్రియాంక గాంధీతోటి నిరుద్యోగ భృతి మీద చేయించాడు. ఈ రకంగా అలవి కాని హామీలన్నీ కూడా రాహుల్ గాంధీతోటి, ప్రియాంక గాంధీతోటి చేయించి రేపు అవి అమలు కానప్పుడు నాకు సంబంధం లేదని చేతులు దులుపుకొని ఆయన బయటపడి గావు చెల్లి హనుమాన్ బార్ అన్నట్టుగా ఆయన మళ్ళీ చేతులు దులుపుకొని బయటపడడానికి మాత్రమే ఈ ప్రయత్నం చేశాడు. ఈరోజు కూడా కొత్తగా ఇచ్చినట్టు మళ్ళీ ఒక 5 హామీలు అంటున్నారు కదా. ఈ 5 హామీలు కూడా మళ్ళీ రేపు 6వ తారీఖు రోజు తుక్కుగూడలో మళ్ళీ రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని తీసుకొచ్చి వాళ్ళ నోటితో చెప్పించి, నేను చెప్పలేదు వాళ్ళు చెప్పిరు, నాకు సంబంధం లేదని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు ఈయన. కేవలం అబద్ధపు మాటలతోటి, బూటక మాటలతోటి ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రజలు దయచేసి గమనించాలా, ఈ ప్రభుత్వం దగ్గర జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బు లేని పరిస్థితి. ఈరోజు 53,000 కోట్ల రూపాయలు మాత్రమే సంక్షేమ కార్యక్రమాలకి ఆయన అలకేట్ చేసినటువంటి డబ్బు కూడా ఓపెన్ మార్కెట్లో 64,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొస్తున్నాడు. కేవలం 13 వారాలలో 13,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి మళ్ళీ నిన్న 4,000 కోట్ల రూపాయలు బాండ్లని ఓపెన్ ఆక్షన్లో सिर्फ बातें विकास की हुई, बातों के साथ काम भी हुआ है. ये ज़मीनी स्तर पर आप सब लोग देख सकते हैं. इसीलिए समाज का हर वर्ग, गरीब हो, श्रमिक हो, दलित हो, ओबीसी हो,
सभी लोगों ने एक ही नारा है, अगली बार मोदी सरकार। तो मैं कर्नाटक का चौथी बार विधायक हूँ, लेकिन अभी पिछले चुनाव में मैं तेलंगाना में एक 20 विधानसभा का प्रभारी था। मैं निजामाबाद, जहीराबाद और कामारेड्डी में, इसलिए यहाँ की थोड़ी राजनीति भी मैं जानता हूँ। अभी मुझे आके 5 दिन हो गए, तो इस 5 दिन में यहाँ का जो माहौल है, जैसे मैं प्रभारी बनने से पहले 8 से 10 यहाँ पे निश्चित रूप से हमारी सीटें आएंगी, प्रदेश के नेता हो, राष्ट्रीय नेता बताते थे। लेकिन कल जब मीटिंग हुआ और इंटेलिजेंस का रिपोर्ट हो या बाकी का जो माहौल है, वो देखने के बाद ऐसे लग रहा है कि जैसे जैसे चुनाव नज़दीक आ रहा है वैसे वैसे बीजेपी का माहौल बढ़ रहा है। तो निश्चित रूप से 10 से अभी 12 निश्चित रूप से आएंगे आने वाले दिनों में और भी, क्योंकि आज आपको पता है BRS उनका अस्तित्व का प्रश्न निर्माण हुआ है। उसके साथ जो प्रदेश की नई सरकार है, मैं इसलिए कह रहा हूँ, आप सब लोगों ने देखा है खड़गे जी का एक स्टेटमेंट, उनका बैंक अकाउंट सीज हुआ है, पैसा नहीं है, तो तेलंगाना को उन्होंने बैंक करके यूज़ कर रहा है। रेवंत टैक्स प्रारंभ हुआ है आपके यहाँ, रेवंत टैक्स के माध्यम से टैक्स कहाँ जा रहा है, कांग्रेस को चुनाव के लिए, वो तेलंगाना को लूट के अभी चुनाव करने वाले हैं। जैसे कर्नाटका को ये करके यहाँ पे पैसा ले गए, अभी कर्नाटक से और तेलंगाना से। तो ये लोग को यहाँ के जनता को जानना चाहिए, और ख़ास करके ये चुनाव जो है, ये चुनाव एक तरफ विकास है, दूसरी तरफ विनाश है। ये एक तरफ मोदी जी है जो विश्वमान्य नेता है और जो कहा है उसको हकीकत में बदला है, और दूसरी तरफ राहुल गांधी है जिनके पास कोई विजन नहीं है। మాట తప్పులు చూసినాం ఇప్పటిదాకా 6 గ్యారంటీలు 60 అబద్ధాలు చెప్పి అధికారానికి వచ్చి 100 రోజుల్లో 1,25,00,000 అప్లికేషన్లు తీసుకొని మాన్యువల్గా తీసుకొని, ఎందుకంటే టైం స్పెండ్ చేయాలా, ఎంపీ ఎలక్షన్ అయిపోతే ఇక పట్టించుకోకుండా ఉండాలని, ఎందుకంటే మోడీ గారేమో డిజిటల్ భారత్ అంటారు, ఒక్క రోజులో చేసే అప్లికేషన్లని ఇంతవరకు ఆన్లైనే చేయకుండా అసలు ఆ గ్యారంటీలు వస్తాయా రావా లేకుండా బ్లాక్మెయిల్ రాజకీయం చేయడానికి ఈరోజు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ గమనిస్తూ ఉన్నారు. మోడీ గారు మాట అంటే ఎట్టి పరిస్థితుల్లో చేస్తారు. మోడీ గారు అయితేనే ఈ దేశం విశ్వగురు అవుతుంది, మోడీ గారు అయితేనే ఈ దేశం నెంబర్ 1 అవుతుందని ఈరోజు యువత నమ్ముతూ ఉంది. యువతకు ఎంప్లాయ్మెంట్ కలగాలన్నా, యువత వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలన్నా, ఎందుకంటే 50% యూత్ ఈరోజు ఈ దేశంలో ఉన్నది. వాళ్ళందరి కళల సాకారం కావాలంటే మోడీ గారు అయితేనే అని వాళ్ళంతా కూడా ఈరోజు కంకణం కట్టుకొని ఉన్నారు. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని, ఇది ఒకటే కాదు, ఈరోజు మన నల్లగొండ అభ్యర్థులను చూస్తే ఎంతసేపటికి వంశపారంపర్యం, కుటుంబ పాలనలు, వీటిని కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఎంతసేపటికి కోమటిరెడ్డి కుటుంబాలు, జానారెడ్డి గారి కుటుంబాలు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి కుటుంబాలేనా ఈ రాష్ట్రంలో కానీ ఈ నల్లగొండలో కానీ వెళ్ళేది. నల్లగొండ ఉద్యమాల గడ్డ. ఖచ్చితంగా రేపు ఒక మంచి తీర్పు ఇవ్వబోతా ఉన్నారు. రేపు ఈ నల్లగొండ జెండా మీద కాషాయ జెండా ఎగరవేయబోతా ఉన్నారు. ఖచ్చితంగా రేపు భారీ మెజారిటీ తోటి భాజపా ఈడ గెలవబోతా ఉంది. దానికి ఈ వారసత్వ రాజకీయాలకి, ఈ అబద్ధపు మాటలకి గొడ్డలి పెట్టు. రేపు మార్పు మొదలవుతుంది. ఆ మార్పు నల్లగొండ పార్లమెంటు నుంచి మొదలవుతుందని తెలియజేస్తూ, రేపు ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా చూడండి, రేపు యువతకి నేను ఈరోజు పత్రికాముఖంగా చెప్తా ఉన్నా, రేపు అధికారంలోకి వచ్చేది భారతీయ జనతా పార్టీ అని ప్రతి ఒక్కరికి తెలుసు. అధికార పార్టీ కోర్టేస్తేనే రేపు డెవలప్మెంట్ అవుతుందని